హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో పంజాబీ డ్రెస్ టాప్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ అలానే దుపట్టాని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అండి. మీలో కానీ ఎవరైనా ఇంకా పార్ట్ 1 వీడియో కానీ చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం కటింగ్ చేసి పెట్టుకున్న 2 లైనింగ్స్ కూడా కదలకుండా ఈ విధంగా చుట్టూ అన్ని వైపులా పిన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూసుంటే తెలుసుంటుంది. ఈ టాప్కి వచ్చేసి నేను 2 లైనింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో 2 లైనింగ్స్ కూడా కదలకుండా ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను చుట్టూతా. ఈ లైనింగ్ క్లాత్కి కింద వైపున గేర్ ఉంటుంది కదా, సో ఆ గేర్ని అయితే మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద వైపున మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా వేసుకున్నాను. దీని మీద మనం లైనింగ్ క్లాత్ వేసుకొని నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు క్లాత్ అనేది జారిపోతుంది అని అనిపిస్తే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకోండి. నెక్ చుట్టూ కూడా మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టార్ట్ చేసి మనం నెక్ రౌండ్ మొత్తము నీట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి, ఎందుకంటే రౌండ్స్ తిరిగే దగ్గర మనం నీట్గా స్టిచ్ వేసుకుంటేనే మనకి లుక్ వైజ్గా బాగుంటుంది నెక్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. నెక్ మొత్తము కూడా ఈ విధంగా దగ్గరికి కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ షేప్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని అటువైపుకి టర్న్ చేసేసుకొని మెయిన్ క్లాత్ కిందకి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని మెయిన్ క్లాత్ కిందకి మనం పై వైపున నెక్ రౌండ్ దగ్గర చివరికి అంటే ఎడ్జ్కి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా. కింద వైపునున్న లైనింగ్ క్లాత్ అనేది మనకి పై వైపుకి కనిపించకుండా మనం మెయిన్ క్లాత్ మీదే ఎడ్జ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున మెయిన్ క్లాత్కి మనం డబల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అండ్ అలాగే ఈ స్టిచ్కి అంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, సో దానికి ఎడ్జ్కి కూడా మనం ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా సరే మనం పంజాబీ డ్రెస్కి కింద వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి మెయిన్ క్లాత్కి.
ఈ విధంగా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకున్న దగ్గర. మనం చూసారు కదండి, మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ టోటల్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. సో అందుకే చూపించట్లేదు. చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు దీని మీద మనం బ్యాక్ పార్ట్ ని వేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవటమే అనమాట. ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిచెస్ అనేవి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. స్టార్టింగ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ లాగి మనమైతే స్టిచ్ వేసుకోవాలి షోల్డర్స్. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండవ వైపు షోల్డర్స్ని కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసి మనమైతే స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసుకోవాలి షోల్డర్స్ కోసము. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది బాడీ పార్ట్. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో హ్యాండ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ దేనికి దానికి అంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్గా పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను కదలకుండా ఉండడం కోసం. ఫస్ట్ మెయిన్ క్లాత్ వేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ వేసి పిన్స్ పెట్టేసుకోవడం అనమాట. చాలా సింపుల్. ఇప్పుడు మనం చుట్టూతో అన్ని వైపులా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి జాయిన్ చేసేసుకోవటమే. ఈ విధంగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి అన్ని వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కింద వైపున వచ్చేసి మనకి సారీలో బోర్డర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ బోర్డర్ని అయితే నేను హ్యాండ్కి కింద వైపున అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఈ బోర్డర్ తీసుకున్నాను. మనకి సరిపడా బోర్డర్ అనేది కటింగ్ చేసేసుకొని మనం హ్యాండ్కి అంటే ఇప్పుడు మన హ్యాండ్ని రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకొని దాని మీద ఈ బోర్డర్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే అనమాట. ఈ బోర్డర్కి వచ్చేసి 2 సైడ్స్ అంటే అటువైపు ఇటువైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచు విడ్త్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకొని దాని మీద ఈ బోర్డర్ని ఉంచేసుకొని ఒక 1/2 ఇంచు విడ్త్కి ఈ విధంగా కింద వైపున మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా సింపుల్గా మనం బోర్డర్ అయితే అటాచ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్కి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా టర్న్ చేసుకొని కింద వైపున అంటే ఎడ్జ్కి మనం ఈ విధంగా బోర్డర్ మీదే స్టిచ్ అనేది వచ్చేలాగా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ బోర్డర్ పై వైపున కూడా మనం ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనేది. చూసారు కదండి, సారీలో వచ్చిన బోర్డర్ని హ్యాండ్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనకి ఈ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం డ్రెస్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనేది రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మన హ్యాండ్ తీసుకొని హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. షోల్డర్ జాయింట్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం మిడిల్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఒక 1/2 ఇంచు విడ్త్తో మనం హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి.
ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండవ వైపును కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా హ్యాండ్ని జాయింట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఈ స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. అంటే డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడానికి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మనం హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. డ్రెస్కి సేమ్ ఇదే విధంగా మనం రెండవ వైపును కూడా హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. దానికోసం హ్యాండ్ యొక్క చివరల్ని ఈ విధంగా పట్టుకొని మనం సైడ్స్ని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, హ్యాండ్ యొక్క చివరల్ని ఈ విధంగా పాదం కింద పెట్టేసుకొని మనం ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ తోటి మెజర్ చేసుకోవచ్చు. లేదంటే చివరి వైపున ఒక 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాం 1.5 ఇంచ్ కదా, సో 1.5 ఇంచ్ విడ్త్ అనేది మనం వదిలేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్గా మనం పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఈ హ్యాండ్ రౌండ్ దగ్గర ఉండే ఖర్చు ఉంది కదా, సో ఆ ఖర్చుని మనం పై వైపుకి పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. సైడ్న మనం ఫిట్టింగ్ కోసం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా కటింగ్ చేసుకునేటప్పుడు, కరెక్ట్గా దాని మీద మనం స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా మనం టేప్ తోటి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. 1 ఇంచ్ విడ్త్ మాత్రమే ఉండేలాగా మనం స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ లాగేసి కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పక్కనే ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి 2 or 3 స్టిచెస్ వరకు అయితే మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి స్టిచెస్ అన్నీ కూడా ఒకే లైన్ మీదకి రావాలండి. అటు ఇటు ఉన్నాయంటే మనకి కట్స్ అనేవి నీట్గా రావన్నమాట. స్టిచెస్ అన్నీ కూడా అంటే ఎన్ని స్టిచెస్ వేసుకున్నా సరే అన్ని స్టిచెస్ కూడా ఒకే లైన్ మీదకి వచ్చేలాగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇక నేను 3 to 4 స్టిచెస్ అయితే వేస్తున్నాను. సరే కదా, ఈ విధంగా సైడ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత టక్స్లు ఇవ్వాలన్నమాట. మనకేంటంటే డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టేసినట్టు లేకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా ఇచ్చామంటే. ఇప్పుడు వచ్చేసి మనం కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం కట్స్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చాలామందికి కట్స్ అనేవి సరిగా రావు, మెలికలు తిరిగినట్లుగా వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఈ కట్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ పెట్టుకోవడం వల్ల మనం ఇటువైపుకి అటువైపు అంటే దేనికి దానికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ పెట్టుకోవడం మాత్రం మనం మర్చిపోకూడదు. ఇది ఒక మంచి టిప్ అనమాట. ఇప్పుడు మనం కింద వైపు నుంచి కట్స్ కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. డ్రెస్ని ఈ విధంగా తిప్పి వేసుకొని అడుగు వైపునున్న లేయర్ని లోపలికి అనేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకి పర్ఫెక్ట్గా రావాలి కట్స్ అంటే మాత్రం మనం కింద వైపు నుంచి ఫోల్డ్ పెట్టకూడదు అనమాట. ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్ని పై వైపుకి మనం అనుకుంటూ టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనము స్టార్టింగ్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని వచ్చామంటే మనకి కొంచెం లూజ్ వస్తుంది క్లాత్ అనేది, అప్పుడు మనకి ముడతల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫోల్డ్ పెట్టుకొని ఈ ఫోల్డింగ్ని బేస్ చేసుకుంటూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ముడతలు ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు. చూసారు కదా, ఒకవేళ మీకు జారిపోతుంది అనుకుంటే ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకొని ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ అనేవి పెట్టకూడదండి. కేవలం 1 ఇంచ్ విడ్త్కి మాత్రమే మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఒకే లెవెల్లో చివరి వరకు కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. కుట్టేటప్పుడు క్లాత్ని మాత్రం అస్సలు లాగొద్దండి. అలా కానీ లాగేమంటే మనకి సాగిపోయి మెలికలు తిరిగినట్లుగా వస్తుంది కట్స్ కుట్టేటప్పుడు. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం లాగకుండా స్టిచ్ చేసుకోవాలి నిదానంగా. మనకి ఫోల్డింగ్ అనేది ఆల్రెడీ పడుతూ వస్తుంది. అదే ఫోల్డింగ్ని మనం నిదానంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు పైకి విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ ఇలా సైడ్కి తిప్పేటప్పుడు మాత్రం మనం పాదాన్ని పైకి లేపుకోవాలి. నీడిల్ మాత్రం క్లాత్కి గుచ్చుకొనే ఉండాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది ఇక్కడ స్టిచ్ చేయడం అనేది కరెక్ట్గా రాదండి. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ కిందకి మనమైతే టేప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కింద వైపున ముడతలుగా వస్తుంది. సో 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట, కదలకుండా క్లాత్ అనేది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మనం ఫింగర్ తోటి పైకి ఫోల్డ్ చేసుకొని టైట్గా పట్టుకోవాలన్నమాట. క్లాత్ అనేది మనకి కింద వైపుకి లూజ్ రాకుండా టైట్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు సైడ్కి తిప్పేటప్పుడు కూడా మనం పాదాన్ని మాత్రమే పైకి అనుకోవాలి. నీడిల్ మాత్రం క్లాత్కి గుచ్చుకొనే ఉంచుకొని ఈ విధంగా మనం ఎట్లయితే ఫోల్డ్ పెట్టుకున్నామో పిన్ పెట్టాం కాబట్టి కదలకుండా ఉంటుంది టైట్గా. ఇప్పుడు దాని మీద మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా మనం పిన్ పెట్టుకొని 4 ఇంచెస్ కిందకి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. అంటే టైట్గా ఉండడం వల్ల మనకి నీట్గా వస్తుంది అనమాట. లేదంటే మనకి ముడతలుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి ఇక్కడే చాలా మిస్టేక్ చేస్తారు. ఎక్కువ మంది ఖచ్చితంగా వాళ్ళకి ముడతలు అయితే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నారంటే మీకు ముడతలేమీ రాకుండా ఇలాగా స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదే విధంగా చివరి వరకు కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను కట్స్ ఎలా వచ్చాయి అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా కట్స్ని అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎడ్జ్కి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా చాలా అంటే చాలా ఈజీగా మనం కట్స్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఒక్కసారి మీరు ఈ టిప్స్ అనేవి తెలుసుకున్నారంటే ఈజీగా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. రెండవ వైపును కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసి డ్రెస్ని అయితే రెడీ చేసుకోవాలి. అండ్ అలాగే శారీలో వచ్చిన బోర్డర్ని మనకి ఫ్రంట్ సైడ్ కింద వైపున బోర్డర్ లాగా వేసేస్తున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, శారీలో వచ్చిన బోర్డర్ని మనం వేస్ట్గా వదిలేయకుండా ఈ విధంగా డ్రెస్కి కానీ వేసుకున్నామంటే మనకి డ్రెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ బోర్డర్కి పై వైపున కూడా మనం జాయిన్ చేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం దుప్పట్టా మేకింగ్ అయితే చూద్దాము. మీరు కటింగ్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి దుప్పట్టా కోసం నేను కటింగ్ చేసిన 2.5 మీటర్ క్లాత్ అనమాట. అంటే శారీలో 2.5 మీటర్ క్లాత్ పళ్ళు సైడ్ నేనైతే కటింగ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 10 ఇంచెస్ అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. మనకి విడ్త్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో మనకి దుప్పటాకి అంత విడ్త్ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉండదు మనం వేసుకోవడానికి. శారీకి విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దుప్పట్టా కోసం దీన్ని రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక సైడ్న 10 ఇంచెస్ క్లాత్ని అయితే నేను సపరేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంత విడ్త్ అనేది అవసరం లేదు దుప్పట్టా కోసం. ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్కి వచ్చిన బోర్డర్ని అయితే నేను డ్రెస్కి యూజ్ చేశాను. డ్రెస్కి, హ్యాండ్స్కి అండ్ అలానే మనకి టాప్కి కింద వైపున బోర్డర్ వేసుకున్నాం కదా, సో ఈ బోర్డరే అనమాట అది. అండ్ అలానే ఈ దుప్పట్టాకి వచ్చేసి నేను ఓన్లీ 1 సైడ్ మాత్రమే బోర్డర్ అనేది ఉంచానండి. మిగిలిన 3 సైడ్స్ కూడా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసాను. మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. శారీ కన్వర్టెడ్ టు కుర్తా సెట్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.